హాయ్ అండి, నేను మీ వీరబాబు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం రంపచోడవరం రంపచోడవరం వెళ్ళే రోడ్లో ఉన్న సీతపల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసి ఉన్న గడిబాపనమ్మ తల్లి అమ్మవారి దేవాలయానికి అయితే వచ్చామన్నమాట. ఈరోజు శుక్రవారం, ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి విశేషమైన పూజలు జరుపుతూ ఉన్నారు. కుంకుమ పూజలు అద్భుతంగా జరుగుతాయి ఇక్కడ. చాలామంది 9 శుక్రవారాలు వచ్చి ఈ గడిబాపనమ్మ తల్లి అమ్మవారికి కుంకుమ పూజలు అనేవి నిర్వహించుకుంటూ ఉంటారు. అలాగే ఈ ఈరోజు తారీఖు వచ్చేసి 18, 19వ తారీఖు శనివారం రోజున అమ్మవారికి కూరగాయలతో చాగాంబళీ దేవి రూపాన్ని అలంకరించబోతున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శనివారం మధ్యాహ్నం లోపల అమ్మవారికి మీకు తోచిన విధంగా కూరగాయలని, ఆకుకూరల్ని, పళ్ళు, అలాగే ఫ్రూట్స్ అన్నీ కూడా మనం రేపు మధ్యాహ్నం లోపు అందజేస్తే ఇక్కడ గర్భగుడిలోని మొత్తం ఈ గుడి అంతా కూడా కూరగాయలతో అలంకరిస్తారనమాట. మనకి ఆదివారం రోజుని చాగాంబళీ దేవి రూపంలో అమ్మవారి దర్శనం ఇస్తూ ఉన్నారు. అయితే మనం ప్రతి ఒక్కరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలనుకుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మనం మూగజీవుల్ని బలిస్తూ ఉంటాము. అమ్మకి మూగజీవులైనా మనమైనా ఒకటే. తన బిడ్డలను తను బలి తీసుకోదు. మన తృప్తి కోసం మనం చేసుకుంటూ ఉంటాము. నేను శాకాంబళీ దేవి రూపంలో ఆవిడ మనకి చూపించే మెసేజ్ ఏంటంటే, నేను శాకాహారిని, మీరందరూ నా బిడ్డలు అని చెప్పేసి ఆవిడకి ఖచ్చితంగా చెప్తాను అనమాట. జై బాబా.